కానుకలు ఆదాయ వనరులుగా భావించరాదని, దేవుడి కోసం వచ్చే ఆదాయం దేవుడి కోసమే ఖర్చు చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు అన్నారు. సింగరకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ధార్మిక సదస్సును నిర్వహించారు. సదస్సుకు ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు, ఈవో తిమ్మనాయుడు, ఆలయ చైర్మన్లతో పాటు ప్రకాశం, మార్కాపురం, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని, ధర్మాన్ని నిలబెట్టినప్పుడే దేవాలయాలు నిలుస్తాయని, ఈ నినాదంతో ఆలయ ఈవోలు, చైర్మన్లు ముందుకు వెళ్లాలని సూచించారు. గో సంరక్షణ, సాధు సంరక్షణ అనేది ప్రజల్లోనికి తీసుకొని వెళ్లి సాధు సంరక్షణ చేయాలన్నారు. గోశాలను ఏర్పాటు చేసుకుని గో సంరక్షణ చేయాలన్నదే వారి లక్ష్యమన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు 2 విభాగాలు ఉన్నాయి: ధర్మాదాయ, దేవాదాయ. మనం దేవాదాయ శాఖ అంటాం కానీ ధర్మాదాయ శాఖ అంటాం. ఇదేదో మన కార్యక్రమం కాదు, ఇది అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ ది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనే స్పృహ చాలామందికి లేదు. ఉందో లేదో మీరే తెలుసుకోవాలి. కానీ ఈరోజు మాత్రం ఇక్కడ ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి దివ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి వచ్చారు. వారి కరుణా కటాక్షాలతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడానికి దేవుడికి మనం ఇచ్చేటటువంటి కానుకలు ప్రేమించాలి. మనకు ఆదాయంగా సమకూరుస్తున్నారు దేవుడు. మా సేవలో తరించండి, దాన్ని మన ఆదాయంగా భావించాలి. దేవుడు మనకు ఇచ్చేటటువంటి ఆదాయాన్ని దేవుడి కోసమే మనం ఖర్చు పెట్టాలి. దైవ కార్యాలయం గురించే ఖర్చు పెట్టాలి, వేరే కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. అట్లాగే ధర్మాన్ని నిలబెట్టాలి. ఒక దేవాలయంతోనే సరిపోదు. ధర్మం రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తాం. మీరందరూ బృహత్కరమైనటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ధర్మాన్ని వికాసంగా చేస్తున్నారు. మీరందరూ కూడా మేము ధర్మాన్ని రక్షిస్తామని చెప్పడానికి ఈరోజు ఈ సమావేశానికి వచ్చారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతారు, ధర్మం మిమ్మల్ని రక్షించారు. చైర్మన్లకి, ఈవోలకి నేను చెప్పేది ఏంటంటే, ఈ కార్యక్రమాన్ని మీరు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ధర్మాన్ని నిలబెట్టినప్పుడే దేవాలయాలు. ఈరోజు 2 కార్యక్రమాలు మన ముందు కొండలరావు చెప్పారు. కానీ నేను ఇంకొక 2 కార్యక్రమాలు యాడ్ చేస్తాను: గో సంరక్షణ, సాధు సంరక్షణ. సాధులు మనం సంరక్షించుకోలేకపోతే, రంగం ఎవరు మాట్లాడుతూ మనం పండితుల్ని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం. అట్లాగే గోవులు కూడా సంరక్షించుకోవాల్సినటువంటి ధార్మిక కార్యక్రమాల్లో ఈ 2 కార్యక్రమాలు కూడా ప్రధానంగా మనం చేపట్టబోయేటటువంటి కార్యక్రమం: సాధు సంరక్షణ, గో సంరక్షణ. నా ఉద్దేశంలో ప్రతి మండల పరిధిలో ఒక ఆశ్రమం ఉండాలని నాకు. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో కనీసం ఒక ఆశ్రమం ఉండాలని నాకు. ఇది సోషల్ రెగ్యులేటర్. మన పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి పరిష్కారం చేసుకోవడం కాదు, కోర్టుకు పోయి పరిష్కారం చేసుకోవడం. ఈ ఆశ్రమాల్లో మనము కేంద్రంగా చేసుకొని మన హిందూ ధర్మం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు దేవస్థానంలో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో మరియు ఇప్పుడు రాబోయేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మరియు ఇతర మతాలు మన హిందూ ధర్మం పైన, మన హిందూ మతం పైన ఏ విధంగా దాడి చేస్తున్నాయి, వాటిని కాపాడుకుంటూ మన హిందూ ధర్మాన్ని, మన హిందూ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్నో ఏర్పాట్లు చేస్తుంది. మరియు వాటికి కావాల్సినటువంటి కార్యకలాపాలను కూడా చేస్తున్నారు. అందులో భాగంగా మనం హిందూ ధర్మం అంటేనే ఒక పరమత సహనాన్ని అలవర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇతర మతాలను ద్వేషించడం అనేది మన మతం బోధించదు.
సుగుణంగా అంటే సద్భావంతో కలిసి జీవించాలనేది మనకు పూర్వం వేదాల నుంచి ఈరోజు కూడా అలాగే కొనసాగుతూ వస్తున్నది. ప్రస్తుతం మనం హిందూ మతం కూడా విదేశాల్లో కూడా మన హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా కూడా విపరీతమైన ప్రచారం జరుగుతూ వస్తున్నది. అలాగే మన భారతదేశంలో కూడా హిందూ మతం పైన గత మధ్యయుగ కాలంలో ఎన్నో త్యాగాలు జరిగి ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్స్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు దాదాపు మన మన ఉత్తర భారతదేశంలో కూడా అనేక దేవాలయాల పైన మసీదులు నిర్మించడం జరిగింది. వాటిని గత సంవత్సరం నుంచి ఈ మసీదులపై దేవాలయాలపై నిర్మించినటువంటి మసీదులను పిలుస్తూ హిందూ మతాన్ని, హిందూ దేవాలయాన్ని కూడా ఎంతో పరిరక్షణ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. అలాగే కూడా భవిష్యత్తులో కూడా మనము కాకుండా మనం వచ్చే భవిష్యత్తు పిల్లలకు కూడా మన హిందూ మతం పైన అవగాహన కల్పించి హిందూ మతాన్ని ఆచరించి అలాగే మన యొక్క కట్టుబాట్లు, మన సంప్రదాయాలు, మన వస్త్రధారణ కూడా భవిష్యత్తు తరాలకు అందించాలని కోరుకుంటూ అద్దెకి పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ లేక బంకులు సోమవారం మూతపడ్డాయి. పెట్రోల్, డీజిల్ కోసం ఇండెంట్ పెట్టి 2 రోజులవుతున్నా రాకపోవడంతో రామ్నగర్, రేణిగోరం రోడ్డు, సింగరకొండ రోడ్లో ఉన్న పెట్రోల్ బంకులు మూసివేశారు. పెట్రోల్ బంకుల్లోకి వాహనదారులు రాకుండా తాళ్లు అడ్డుగా కట్టారు. పెట్రోల్ బంకులు మూతపడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడిందన్న అనుమానంతో గ్రామీణ ప్రాంతాల్లో ముందస్తుగానే డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ స్టాక్ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏఎన్ పెట్రోల్ బంక్ మేనేజర్ సునీల్ మాట్లాడుతూ పైనుంచి పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని, ఇండెంట్ పెట్టి 2 రోజులు అవుతున్నా ట్యాంకర్ రాలేదన్నారు. ఒక్కొక్క పెట్రోల్ బంకుకు డీజిల్ 4000 లీటర్లు, పెట్రోల్ 6000 లీటర్లు మాత్రమే వస్తుందని, ప్రజలు డబ్బాల్లో పెట్రోల్, డీజిల్ కొట్టించుకొని స్టాక్ పెట్టరాదని సూచించారు. పెట్రోల్ బంకు అద్దంకండి. ఇక్కడ నా పేరు సునీల్. ఇక్కడ మనకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ అంతకు సబ్సిడీగా మనకి అంత వచ్చినట్టుగా ఇప్పుడు రావట్లేదు. లేదంటే అక్కడ పైన కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉండి నేను పెట్టిన 2-3 రోజులు కూడా మనకి గ్యారంటీగా ఇస్తారని నమ్మకం లేదు. వచ్చిన రోజులు వచ్చిందనుకోవటమే బండి వచ్చినప్పుడు నా బాటిల్కి కానీ బ్యారర్లకు కానీ కొట్టడానికి మాత్రం మేము సహకరించము. మాకు ఓన్లీ వెహికల్స్కే మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. అవి కూడా చూసి అందరికీ రావాలి కాబట్టి స్టాక్ ఉన్న వాటికి అందరికీ సర్ది కొట్టడం జరుగుతుంది. బ్యాలెన్స్ మాత్రం బాటిల్ మాత్రం కొట్టే పరిస్థితి మాత్రం అది లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ ముఖ్యంగా ఇది గమనించాల్సిందిగా కోరుచున్నారు. ప్రస్తుతానికి ఒక్కో బొంకు ఎంత ఇస్తున్నారు ఆయిల్? ప్రస్తుతానికి ఒక బొంకు 4-8 లోడ్ ఇస్తామండి. మనం పెట్టుకున్న ఇండియన్ పెట్టుకున్న దాన్ని బట్టి 4 MS 8 డీజిల్ ఇస్తారు. లేదా అక్కడ లేని దాన్ని బట్టి 8 MS 4 డీజిల్ అన్న ఇస్తారు. అన్ని వచ్చేదాన్ని బట్టి దానివల్ల మనకి అందరికీ రావాలి కాబట్టి సబ్సిడీగా ఉన్నదాన్ని బట్టి చిన్నగా సర్దుకొని అందరికీ రావాలి కాబట్టి అలా కొట్టడం జరుగుతుంది. ఎక్కువ బ్యారర్లు, బాటిళ్ళు, క్యాన్లకు మాత్రం కొట్టడానికి మాత్రం వీలు లేదు. ఇప్పుడు ఇండియన్ పెట్టిన ఎన్ని రోజులకు వస్తుంది? ఇండియన్ పెట్టిన పెట్టిన రోజు రావచ్చు సార్. లేకపోతే 2 days 3 days టైం పడుతుంది. దాన్ని బట్టి ఇంకా అప్పుడు 2 రోజులు టైం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత అయినా మనకు పెట్టినప్పుడు ఇండియన్ వస్తుంది. 2-3 రోజులైనా మనకి ఇస్తున్నారు. గతంలో మనకి ఇండియన్ పెట్టిన రోజు మనకి కంపల్సరీగా బండి నైట్ కల్లా వస్తాయి. సాయంత్రం కల్లా మనకి మధ్యాహ్నం కల్లా బండి ఇచ్చేదాన్ని బట్టి మనకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి ఇండియన్ పెట్టిన బండి ఇచ్చి ఈరోజు వస్తుందని గ్యారెంటీ లేదు. ఎందుకంటే అక్కడ కొంచెం టైట్గా ఉండడం వల్ల ఆయిల్ అలా జరుగుతుంది కాబట్టి అందరూ గమనించవలసిందిగా.
ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. లోపం ప్రభుత్వం దగ్గర ఉందో మరి ఎవరి వద్ద ఉందో తెలియడం లేదని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ కొరతపై సుమారు 50 మంది డీలర్లతో తానే స్వయంగా మాట్లాడిన నేపథ్యంలో భారతదేశంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కొరత ఉందని, ట్యాక్స్ ఏపీకి 8 రూపాయలు ఉండగా నష్టాన్ని భరించలేక సప్లై ఆపివేశారని, ప్రభుత్వం స్పందించి తక్షణమే డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలని అశోక్ డిమాండ్ చేశారు. 2 రోజుల నుంచి డీజిల్ కొరత వల్ల వాహనదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పెట్రోల్ డీజిల్ అందక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు. నిజంగా ఇది ప్రభుత్వ లోపమా లేక కృత్రిమంగా సృష్టిస్తున్నటువంటి ఏంటి అనేది తెలుసుకోవడానికే ఈరోజు నేను దాదాపు ఒక 50 మంది డీలర్స్తో మాట్లాడాను. వాళ్ళు మెయిన్ ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఇది ఎందుకు జరుగుతుంది అనే దానికి తెలుసుకోవడానికి ప్రయత్నించాను. దానిలో నాకు తెలిసినటువంటి కొన్ని నిజాలు ఏంటంటే, భారతదేశంలో మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బంది లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుంది అంటే, పెట్రోల్ డీజిల్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఎక్సైజ్ డ్యూటీ వేయటము, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఎక్సైజ్ డ్యూటీ ఆర్ వ్యాట్ వాట్ ఎవర్ మేబీ ట్యాక్స్ వేయటం జరుగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ది దాదాపు 13 రూపాయల వరకు ఉంది. స్టేట్ గవర్నమెంట్లో మిగతా అన్ని స్టేట్లలో దాదాపు 4 రూపాయల వరకు ఉంటే, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 8 రూపాయల వరకు ఉంది. దాని వలన డీలర్స్ ఎవరికైతే ఆంధ్రప్రదేశ్కి సప్లై చేస్తున్నారో ఆ నష్టాన్ని భరించలేక వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రానికే సప్లై చేయటం తగ్గించుకున్నారు అనేది ఎవరైతే డీలర్స్ దగ్గర నుంచి నాకు వినిపిస్తున్న మాట. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజల అవసరాల కోసం ఈవెన్ ఎమర్జెన్సీ సేవలైనటువంటి 108లు కూడా ఆగిపోవటం మనం చూసాము. అదేవిధంగా రవాణా వ్యవస్థ మొత్తం కుంటుపట్టం మనం చూస్తున్నాము. దాంతోపాటు ముఖ్యంగా రైతులు ఎవరైతే పంట చేతికొచ్చే కాలానికి కావాల్సినటువంటి యంత్రాలకు కావాల్సినటువంటి డీజిల్ కూడా అందక ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఏదైతే ఆ వ్యాట్ కానివ్వండి, ఎక్సైజ్ డ్యూటీని కానీ తక్షణం మిగతా రాష్ట్రాలతో పాటు తగ్గించి ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ సప్లై బాగుండేలాగా చూడాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అద్దెంకి రెవెన్యూ డివిజన్ పరిధిలో 86 పెట్రోల్ బంకుల్లో 1,49,660 లీటర్లు డీజిల్ పెట్రోల్ ఉందని, ఇందులో డీజిల్ పెట్రోల్ లేక 20 బంకులు మూసివేశారని అద్దెంకి ఆర్డీఓ జాన్సన్ తెలిపారు. అద్దెంకి ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ఆర్డీఓ జాన్సన్ మీడియాతో మాట్లాడారు. మూసివేసిన 20 పెట్రోల్ బంకులు మంగళవారం సాయంత్రం లోపు తెరవనున్నారని, పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు రాకపోవడంతో తాత్కాలికంగా మూసివేశారన్నారు. ప్రతి బంకులో డీలర్తో మాట్లాడి పెట్రోల్ డీజిల్ అక్రమ రవాణా చేయరాదని సూచించారని, అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే పెట్రోల్ బంకు సీజ్ చేస్తారని ఆర్డీఓ జాన్సన్ హెచ్చరించారు. ప్రతి పెట్రోల్ బంక్ వద్ద వీఆర్ఓ కానిస్టేబుల్ను నియమించి పర్యవేక్షణ చేయిస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో డీజిల్ ప్యానిక్ ఈ విషయం అనేది ప్రజలకు ఎక్కువైన విషయం మీకు అందరికీ తెలుసు. మరి ముఖ్యంగా అద్దెంకి డివిజన్కి సంబంధించి 86 పెట్రోల్ బంకులు ఉన్నాయి.
దీనిలో 1,49,660 లీటర్లు డీజిల్ కానీ పెట్రోల్ కానీ వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి ఒక 20 పెట్రోల్ బంకులు క్లోజ్ అయినవి, పెట్రోల్ లేక డీజిల్ లేక క్లోజ్ అయినది. వాళ్ళు ఇంటెంట్ రైజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ట్యాంకర్స్ వస్తాయి. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ యొక్క డీలర్స్కి ప్రతి ఒక్క పెట్రోల్ బంకుని విజిట్ చేసి డీలర్స్కి మేము చెప్పాము, ఏ విధమైన బ్లాక్ మార్కెట్ కానీ ప్యానిక్ కానీ క్రియేట్ చేయొద్దని చెప్పి మేము చెప్పాము. మరి ముఖ్యంగా బల్క్ లూజ్ క్యానుల ద్వారా కానీ లేకపోతే పేపాల ద్వారా కానీ డీజిల్ పెట్టి అక్రమ రవాణా కానీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పెట్రోల్ బంక్ క్యాన్సిలేషన్ కలెక్టర్ గారికి సిఫారసు చేస్తాం. మరి ముఖ్యంగా ఒక వీఆర్ఓని ఒక కానిస్టేబుల్ ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఏర్పాటు చేశాము. ఏ విధమైన ఈ యొక్క నిబంధనలకి డీవియేషన్ అయినట్లయితే, అతిక్రమించినట్లయితే వారు ఎప్పటికప్పుడు కన్సల్ట్ తహసీల్దార్కి ఆర్డీఓ గారికి రిపోర్ట్ చేయవలసిందిగా మేము కోరి ఉన్నాము. ఈరోజు ఉదయం మార్నింగ్ నుంచినే ర్యాపిడ్ యాక్షన్ లాగానే ప్రతి ఒక్కరూ వీఆర్ఓలుగా, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ప్రతి పెట్రోల్ బంకులు కూడా విజిట్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మార్నింగే జేసీ గారు వచ్చి హైవేలో ఉన్న పెట్రోల్ బంకులు కూడా వెరిఫై చేశారు. వారి యొక్క వివరాలను కూడా కనుక్కోవడం జరిగింది. ఈ విధంగా ఏ విధమైన పెట్రోల్ బంక్ వ్యాపారస్తులు ఏ విధమైన ప్యానిక్ క్రియేట్ చేయకుండా వచ్చిన స్టాక్ని తక్కువగా క్రమంలో వారికి ఏ విధంగా ఎంతవరకు అవసరం ఉందో అంత మేరకే తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఇండస్ట్రీస్ కానీ తర్వాత అగ్రికల్చర్ కానీ ఉపయోగించుకునే ఫ్యాక్టరీస్ కానీ అది వారు కూడా లిమిటెడ్గా ఆ డీజిల్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ట్యాంకులు ఫుల్ చేయటం కానీ అలాగే అవసరం లేకపోయినా అవసరం మించి డీజిల్ కొనుగోలు చేయటం కానీ ఇటువంటి చేయొద్దని అందరికీ ప్రజలకి మరియు పెట్రోల్ బంక్ యజమానులకి విన్నవించుకున్నాను. అందరికీ నమస్కారం. అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో 1000 స్తంభాల దేవాలయంకు ఎదురుగా ఉన్న చికెన్, మటన్, చేపల షాపులు తొలగించాలని కోరుతూ సోమవారం సింగరకొండకు వచ్చిన ధార్మిక పరిషత్ ట్రస్ట్ చైర్మన్ దాసరి శ్రీనివాసులను భారతీయ జనతా పార్టీ నాయకులు జాగర్లమూడి యలమందరావు, ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం తదితరులు కలిసి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ శ్రీనివాసులు విచారించి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎవరు ఆక్రమణలో ఉంది అది మరి కోర్టుల ద్వారా జరిగేది, కోర్టులో ఉంది కాబట్టి మనం దాని గురించి సారికి చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంగణం ముందు హైవే ఆనుకొని ఉంది. అక్కడే మరి ఆర్థిక చారిత్రక తొలిపంచ శాస్త్రం కానీ అవన్నీ కూడా అక్కడ ప్రతిష్టాపన చేసి ఉన్నాయి. దాని పక్కనే హైవేకు ఉన్న స్థలాన్ని ఆక్రమించి అన్ని మతస్థుడు మత ప్రచారానికి హోర్డింగ్లు పెట్టి అది ఖాళీ చేయకుండా ఆక్రమించున్నాడు సార్. అది కూడా తమను స్వయంగా పరిశీలన చేసి కార్యక్రమం అయిపోయిందంటే కొద్దిగా తమను పరిశీలన చేసి తక్షణమే చర్యలు తీసుకొని మరి హిందూ ధర్మ పరిరక్షణలో మా పాత్ర మేము కూడా చేయాలి తమరికి అనే విధంగా ఇక్కడ సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి సంజరెడ్డి కొడవల రాష్ట్ర కన్వీనర్ మా మిత్రుడు ఆయన ద్వారా కూడా మేము వారం రోజుల నాడే చర్చించుకొని కొంచెం రాత్రి కలవాల్సింది. నేను కొంచెం వేరే పర్సనల్ ఇష్యూ మీద ఊళ్ళో లేకపోవడం వల్ల ఇప్పుడు దాకా లేట్ అయింది సార్, కొంచెం క్షమించాలి. కాబట్టి ఆ 2 సమస్యలు తర్వాత మాకు ఒక ప్రధానంగా ఒక 4-5 శాఖల మా అద్దెంకి నియోజకవర్గం కానీ దర్శి నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో గోవల జరుగుతూ ఉంది సార్. ఆ గోవలతో పాటు ఎక్కడెక్కడి నుంచో గోవులు తీసుకొచ్చి చన్నపట్నం, బెంగళూరు వీటికి పెద్ద పెద్ద కంటైనర్లు తీసుకొని వెళ్తా ఉన్నారు. మా దృష్టికి వచ్చింది సార్. మొన్న వెళ్ళాము, జస్ట్ మేము వెళ్ళే టైంకే దాన్ని సమాచారం అందుకొని పక్కకి దాటి వేశారు. అలాంటి కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ అద్దెంకి నియోజకవర్గం నుంచి ఏదైతే కొన్ని కార్యక్రమాలు సమాజానికి చెడు చేసే కార్యక్రమాలు అడ్డుకోవడంలో మా పాత్ర వహిస్తామని చెప్పి మాకు మీ సహకారాలు మీ సూచనలు సలహాలు ఎప్పుడూ కూడా మా మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అద్దెంకి మండలం మణికేశ్వరం గ్రామంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. మొక్కజొన్న పొలంలో వ్యర్థాలకు నిప్పు పెట్టగా మంటలు ఎగసిపట్టడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అప్రమత్తమై నీటితో మంటలను అదుపు చేశారు. సమీపంలో ఇల్లు ఉండగా మంటలు ప్రవేశించకుండా గ్రామస్తులు మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వేసవి కాలంలో ప్రజలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం మేలని స్థానికులు అభిప్రాయపడ్డారు.
అద్దెకిలోని పెట్రోల్ బంకులు మూతపట్టడంతో వాహనదారులు డీజిల్ కోసం దర్శి రోడ్డును విఎస్ఆర్ పెట్రోల్ బంకులందు బారులు తీరారు. సోమవారం మధ్యాహ్నం ఎండలో డీజిల్ కొట్టించుకునేందుకు ఆటోలు, లారీ, కార్లు, ఇతర వాహనదారులు క్యూ లైన్ పాటిస్తూ డీజిల్ కొట్టించుకొని వెళుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల వద్ద విఆర్ఓ, కానిస్టేబుల్కు డ్యూటీలు వేశారు. ప్రస్తుతం వారి పర్యవేక్షణలో ఇబ్బందులు లేకుండా స్టాక్ ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టిస్తున్నారు. పెట్రోల్ బంకులను ఎంఆర్ఓ శ్రీచరణ్ బృందం సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం స్టాక్ ఎంత ఉంది, పెట్రోల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో ఆరా తీశారు. అద్దెకిలో మూసివేసిన పెట్రోల్ బంకులను స్టాక్ ఎప్పుడు వస్తుందో ఎంఆర్ఓ శ్రీచరణ్ బంకు నిర్వాహకులను పిలిపించి విచారించారు. నమస్తే. ఇప్పుడు తగ్గింది అంటే మరి చెప్తాను. సోమవారం సింగరకొండ టీటీడీ కళ్యాణ మండపం నందు రాష్ట్ర హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల ధార్మిక సమావేశం జరిగింది. కార్యక్రమంలో జీవనది గుండ్లకమ్మ నదిని కాపాడుకునే ప్రయత్నం ముందుకు సాగాలని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేవా సంస్థల భాగస్వామ్యంతో దేవతా వృక్షాలను నాటి గుండ్లకమ్మ పరిరక్షణకై పోరాటం చేస్తున్న మన్నం త్రిమూర్తులను, వారి టీంను దాసరి శ్రీనివాసులు అభినందించారు. ఈ సందర్భంగా జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ, వందల వేల సంవత్సరాల నుండి జీవనది గుండ్లకమ్మ మానవుని అవసరాలతో పాటు జీవరాశిని రక్షిస్తున్నదని, మనం ఎవరికి వారే చేతనైనంత హాని చేస్తూ గుండ్లకమ్మ నది విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నామని, అందుకే నాటి జీవనది గుండ్లకమ్మ నేడు పిల్ల కాలువలా తయారైందని, త్రిమూర్తుల లాంటి పోరాటవాదులకు మనం సపోర్ట్ చేస్తూ గుండ్లకమ్మ పరిరక్షణకై ఉద్యమించాలని చంద్రమౌళి అన్నారు. జీవనది గుండ్లకమ్మ పరిరక్షణ మనందరి బాధ్యత అనే స్లోగంతో త్రిమూర్తులు ముద్రించిన విలువ కలిగిన జూట్ బ్యాగ్ను దాసరి శ్రీనివాసులు చేతుల మీదుగా ఆవిష్కరించి బ్యాగ్స్ పంపిణీ చేసి దాసరి శ్రీనివాసులను శాలువాతో సత్కరించి జ్యోతి చంద్రమౌళి రచించిన చంద్రమౌళియం పుస్తకంను అందజేశారు. అంటే జీవనది ఎందుకంటున్నాం?
అది నిత్యం మనం వెన్నంటి మన సాగునీరు త్రాగునీరుకి ఒక జీవరాశి మొత్తానికి ఒక మనిషి కాదు, మనిషి జీవరాశిలో ఒక భాగం. లక్షల జీవరాశులు మనిషి ఒక భాగం మాత్రమే. మనిషికి ఎంత తక్కువ ఉందో జీవరాశికి అంత తక్కువ ఉంది. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం వృక్ష సంపదను పర్యవేక్షణ కొల్లగొడుతూ డెవలప్మెంట్ పేరిట భావితరాలకి నిరాశ నిస్పృహల్ని చోటు చేస్తున్నాడు. కాబట్టి డెవలప్మెంట్ పేరిట పర్యావరణ పరిరక్షణని కొల్లగొట్టకూడదు, వనరులను కొల్లగొట్టకూడదు. ఎలాంటి గవర్నమెంట్ అయినా ఎలాంటి డెవలప్మెంట్ అయినా సరే వనరులను ప్రజలకు ఉపయోగపడే విధంగా, పశుపక్షాదులకు అంటే జీవరాశికి ఉపయోగపడే విధంగా వనరులు ఉండాలి. భూమి మీద వనరులు అవి ముఖ్యంగా జీవనదులు మానవుని జీవరాశిని కాపాడటానికే ప్రకృతిలో ఉన్నాయి. ప్రకృతి పంచభూతాలు ప్రకృతి. వీటిని మనం సంరక్షించకుండా ఏ ఒక్కడున్నా కూడా వాటి కర్మఫలం అనుభవించాల్సిందే. ప్రకృతి పంచభూతాలను మనం కాపాడుకుంటేనే మన సంపూర్ణ జీవితం. అందులో భాగంగా మన పక్కనే ఉన్న జీవనది గుళ్ళకమ్మ గత పూర్వీకుల దగ్గర నుంచి మానవుడు అనాకుల నుంచి కూడా నదీ పరివాహ ప్రాంతంలోనే జీవిస్తూ వచ్చాడు. నదీ పరివాహ ప్రాంతం ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మానవుని జీవితం, మానవుడి సంఘ జీవితం పరిడి వెళ్ళింది. ఈ రోజు కూడా అది కృష్ణ కానీ, అది కృష్ణ, కావేరి, గంగా, ఏ నదులైనా సరే మనకు దగ్గరలో ఉన్న గుళ్ళకమ్మను చూడండి. పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా గుళ్ళకమ్మ నది ప్రవాహ ప్రాంతంలోనే డెవలప్మెంట్ అయింది. మిగతా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి చాలా అదృష్టం అది. ప్లస్ ఇటు నదీ ప్రాంతం, సముద్ర మనకి తూర్పు వైపున ఇవి మన ప్రకృతిలో ఒక భాగం. కాబట్టి ప్రకృతి దైవంగా మనం ఆరాధించాలి, పంచభూతాల దైవంగా ఆరాధించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిలో మమేకమై జీవరాశిని మన కన్నబిడ్డల్లాగా, ప్రకృతిని మన కన్నబిడ్డలాగా, మన ఉచ్ఛ్వాస నిశ్వాస పంచభూతాల సాక్షిగా మనం జీవిస్తేనే భావితరాలకు మనం బంగారు వాట వేస్తున్నాం. లేకపోతే మనం ఈరోజు జీవిస్తున్నాం. కష్టజీవికి బాసటగా నిలిచేది కవి అని శ్రీశ్రీ అన్నట్లు సాహితీవేత్త కృష్ణమోహన్ అన్నారు. అద్దంకిలోని కమటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆదివారం రాత్రి సృజన సాహిత్య సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో కవులు, రచయితలు, స్థానికులు పాల్గొని శ్రీశ్రీ గురించి గుర్తు చేసుకున్నారు. సృజన అధ్యక్షులు దివాకర్ దత్తు పర్యవేక్షణలో సమావేశం జరిగింది. సందర్భంలో విలంబై అని మనిషికి దన్నుగా నిలుస్తుంది. ఇష్టంగానే రాస్తాను వెంటిని, రెండు కాదు ఒకే ఒక్క వాక్యాన్నే రాయాల్సి వస్తే రెండో వాక్యాన్ని రాస్తాను. గర్భశీలం శ్రీనివాసాచార్య కవిత్వానికి కొన్ని ప్రాతినిధ్య కవితల్లో ఉన్నాయని చెప్తాను. ఇది చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి ప్రాతినిధ్య కవిత. ఈ రెండో వాక్యాన్ని ఆయన ప్రధాన వాక్యం అని కూడా ఆయన మొత్తం కవిత్వాన్ని, అంటే నేను జీవన నిలిచిక మొదటి కవితా సంపుటి తప్పనించి వచ్చినటువంటి మిగిలిన 11 కవితా సంపుటాలను నేను చదివి దీన్ని మార్చాను. గర్భశీలం శ్రీనివాసాచార్య గారి కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన జీవితం గురించి రేఖామాత్రంగా తెలుసుకోవడం అవసరం. ఎక్కడ పుట్టాడు, ఏమిటి అనే విషయం. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ నాయన గారు 15 సంవత్సరాలు వ్యవసాయం చేసి వ్యవసాయంలో నష్టపోయి ఉన్న కొద్దిపాటి భూమిని కూడా పోగొట్టుకొని ఆ తర్వాత చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం ఆయన కవిత్వానికి సంబంధించి. తర్వాత ఆయన బాల్యం అంతా కూడా చిన్న చిన్న పల్లెటూళ్ళలో గడిచింది వరంగల్ జిల్లాలో. వాళ్ళ నాన్నగారు, అంటే ప్రతి కవికి కూడా బాల్యం చాలా ముఖ్యమైందని అనుకుంటాం. మనం ఆధునిక కవులు చూసినప్పుడు వాళ్ళ బాల్యానికి ఎంత విలువ ఉందో మనకు తక్కువ. అట్లా
ఈయన బాల్యం గురించి కూడా చాలా వివరంగా చాలా సందర్భాల్లో ఆయన వచన కవిత్వంలో రాసుకున్నారు. ఈ చదువులో భాగంగా ఆయన హై స్కూల్ చదువులో భాగంగా ఆయన పల్లెటూళ్ళు అంటే ఆ రోజుల్లో నడిచి వెళ్ళి చదువుకోవడమే కాబట్టి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో పొలాలు చూడటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా యూనిట్ ఎన్నికలు సోమవారం అద్దెకిలో జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా విశ్వరూపాచారి, అసోసియేట్ అధ్యక్షుడిగా శ్రీరామచంద్రమూర్తి, గౌరవ అధ్యక్షుడిగా ప్రభాకర్ రావు, జనరల్ సెక్రటరీగా రాఘవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ 2026 ఏప్రిల్ నుండి 2029 ఏప్రిల్ వరకు కొనసాగుతుందని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.